ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంద్ పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పని చేసుకుందాం, పేదోళ్ళకి పని చేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, మీ డ్రైనేజీ కోసం, లేదా మీ బస్తీల సీసీ రోడ్ల కోసం ఇవాళ హైటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్లా పేదోళ్ళ ఇండ్ల మీద నుంచి పోతున్నాయి. వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఒక్కనాడైనా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడిండా? ఈ జూబ్లీహిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్. జూబ్లీహిల్స్లో ప్రపంచంలో గుర్తుపట్టనోళ్ళు లేరు. కానీ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలితే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే, యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. అసెంబ్లీలో మీ గొంతుకైతాడు, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు, అసెంబ్లీలో మీకేం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని. మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు, మీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు. చదువుకున్న యువకుడు. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వ సారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ కెప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ని పిలిచిన ఒక మాట చెప్పిన, ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తా అని ఆ రోజు చెప్పిన. కానీ మా సందేశం మీకు చేరలే, మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు. అజర్బై ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీహిల్స్కు ప్రచారానికి వచ్చిన. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ మీకోసం, ఇవాళ మీరు వేసేది ఒక ఓటు, నవీన్ ఎమ్మెల్యే అవుతాడు, అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. అజర్ భాయ్, आपकी जिम्मेदारी है, ये जुबलीहिल्स असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होकर हुकुम जारी करना, यहाँ का हर गरीब को आप मदद देना. इसीलिए आज सरकार सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबलीहिल्स को भेज दिया. आज जुम्मा है, जुम्मे के दिन नमाज करके सबको वादा करो, एक जुबलीहिल्स में जितने भी तकलीफ है, तकलीफ दूर करने के लिए एक नहीं दो सिपाही आपके सेवा में लगे रहेंगे. మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ జూబ్లీహిల్స్లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా.
అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన. మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన. మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేను అంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్తో దొరికినోడు రౌడీనా? పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీహిల్స్కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది. ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీహిల్స్లో మళ్ళీ ముసుగేసుకొని వచ్చిండ్రు. మిత్రులారా, ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అజరుద్దీన్కు నేను మంత్రిస్తే, సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు, బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన. ఇవాళ చెప్తున్నా, నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలి. నాకు ఒక కుడి భుజాన్ని జూబ్లీహిల్స్ నుంచి ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. వెంగళరావు నగర్ నుంచి మా కిలార్ మనోహర్ కానీ మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత. పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కాదు, ఆ విగ్రహం